రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ కు వచ్చారు. ఇవాళ రోహిత్ రెడ్డి క్యాండిడేట్ అయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ మీటింగ్ హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి మీటింగ్ ఇదే. కూర్చోమ్మా. నా ఉద్దేశంలో మిత్రులారా కొన్ని విషయాలు మీరు నోటికి తీసుకురా. ఈ అంబర్పేటలో బాబు నా ఉద్దేశంలో చాలా మంది కొత్త జనరేషన్ వచ్చింది. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు 18 ఏళ్ల వాళ్ళకు కూడా రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కిచ్చిండ్రు. వాళ్ళకి తెలియాలి హనుమంతరావు ఏమిటి, కాంగ్రెస్ అంటే ఏమిటి, సోషల్ జస్టిస్ గురించి ఫైట్ చేసిన ఏకైక నాయకుడుగా ఈ అంబర్పేటలో చేసిన డెవలప్మెంట్ కూడా మా రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. నేను ఎప్పుడైతే శాసనసభ్యుడు ఉన్నానో, ఎమ్మెల్సీ ఉన్నానో, హైదరాబాద్ కు ముఖ్యంగా అంబర్పేట నీళ్లు లేవు. ఆ రోజు కృష్ణా వాటర్ వచ్చింది రామంతపూర్ వరకు. ఆ వాటర్ ఇక్కడ తీసుకొచ్చినది ఫస్ట్ కార్యక్రమం. నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజులలో అంబర్పేటలో పోలీసు లైన్ ఉండే, అక్కడనే ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ అన్ని ఆడేవాళ్ళం. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆడనీయకుండా చేస్తే గొడవైంది. సైకిల్ మోటార్ తలబెట్టారు, మమ్మల్ని కొట్టారు. ఆ తర్వాత ఎప్పుడైతే డాక్టర్ వరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆమరణ నిరాదీక్ష చేశాను. ఇంత పెద్ద అంబర్పేట రామంతపూర్ ఇక్కడ ఏది డీడీ కాలనీ ఉన్నది, కానీ మాకు ఆట స్థలం లేదని ఆమరణ నిరాదీక్ష చేశా. గొడవ చేస్తే ఆయన పెద్దలు నిజంగా కూడా ఆయన జోహార్ 8 ఎకరాల 20 గుంటలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే ఆ గ్రౌండ్ లో ఇవాళ ముస్లింల పండుగ అయితే రంజాన్ కానీ, బక్రీద్ కానీ, దసరా కానీ, దీపావళి పెద్ద పండుగ చేస్తాం. రావణాసుని జరగబెడితే ఆల్మోస్ట్ 70 నుంచి 80 వేల మంది వస్తారు. అదేవిధంగా బతుకమ్మ ఆడతారు. అదేవిధంగా ఇవాళ ఏది కోలాటం కూడా వేస్తున్నారు. ఇవన్నీ మేము చేసినాయి గొప్పతనం. అదే విధంగా రాజీవ్ గాంధీ అనుచరుడుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాను నా ఫండ్తో. చాలా మందికి తెలియదు, ఎవరికి ఇష్టం వచ్చినాడు మాట్లాడుతున్నారు. అంతేకాదు అక్కడ ముస్లిం ఏరియాలో స్కూల్ కూడా కట్టించిన. అంతటితో ఆగలే, బతుకమ్మ గుంటను కబ్జా చేస్తామని ఆ రోజులలో 5 కోట్లు ఇస్తామని నా దగ్గరికి వచ్చారు. నేనన్నా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు ఈడ బతుకమ్మ ఆడేది. కేసీఆర్ కూడా తెలుసు. ఆ రోజులలో ఏది యూనివర్సిటీ ఇక్కడికి వెళ్ళే బతుకమ్మకుంటే దాన్ని పూర్తి చేసి కబ్జా చేయాలని చూస్తే చెన్నారెడ్డితో కొట్లాడి దాన్ని ఆపా. ఆ తర్వాత దాన్ని ఏదో విధంగా కాజేయాలని కుంటను మూసేసిండ్రు, మట్టి కొట్టి మూసేసిండ్రు. మా ఆడపిల్లలు డ్రమ్లలో బతుకమ్మ వేయాలి, డ్రమ్లు వేయాలి. ఇది ఎక్కడ న్యాయం అని కొట్లాడిన. ఎంతో సోదరు కొట్లాడి కలెక్టర్ దగ్గర, రెవెన్యూ దగ్గర తిరిగి ఆఖరికి మొన్న సాధించిన అదే బతుకమ్మకుంటా అని చెప్పిన ప్రభుత్వం. వచ్చే సంవత్సరం అక్కడే మేము బతుకమ్మ ఆడుతున్నాం. మా అక్క చెల్లెళ్ళు. ఇది 3వది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టాలని ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ చెప్తే కొందరు కబ్జా చేసి దాన్ని ఆపారు. నేను కేసీఆర్ కూడా చెప్పిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూకు దండేసినప్పుడు చెప్పిన ఇదే ల్యాండ్ మంచిదన్నాను ఇప్పటిదాకా చేయాలి. నా లైఫ్ లో ఒకటే అంబిషన్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కావాలి. దానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాలి. మీరు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే దాన్ని ఆడిటోరియం కట్టిస్తే మా అక్కలు చెల్లెళ్ళు చిన్న కార్యక్రమాలు, బర్త్డేలు, అదేవిధంగా ముస్లిం సోదరులు చిన్న షాదీలు చేసుకుంటారు. అందులోనే పిల్లలు చదువుకోవడానికి యూనివర్సిటీలో ఉస్మానియా వాళ్ళకు లైబ్రరీ కూడా ఉంటుంది. ఒక ఆడిటోరియం కావాలనేది కోరిక. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను తప్పనిసరిగా సాధించేది ఒకటే. అదేవిధంగా అంబర్పేటలో శ్మశాన వాటిగా ఆనాడు కబ్జా చేస్తుంటే యూనివర్సిటీ వాళ్ళు ఆపారు. కానీ నేను కొట్లాడి హిందూ శ్మశాన వాటిగా కట్టించిన. ఇక ముస్లింలలో ఒక కోరిక ఉన్నదా, अदैसे जो मुसलमान थे लास्ट टाइम का इलेक्शन में जो कैंडिडेट झूठ बोला, मैं रेवंत रेड्डी से मेरी गुजारिश है
उस्मानिया यूनिवर्सिटी में बहुत से सर्वे ऑफ इंडिया को दे दिए, पब्लिक स्कूल को दिए, मुसलमानों के वास्ते भी 2 एकड़ जमीन देना चाहिए। जब सरकार हमारा आएगा बराबर मुसलमानों को 2 एकड़ जमीन कब्रिस्तान बनाने का भी वादा करो, ये करके बताता। मैं लड़ूंगा रेवंत रेड्डी से। 2 चीजें, एक तो महात्मा ज्योतिराव फूले ऑडिटोरियम और दूसरा ये, और एक स्कूल बनाने का भी है, जगह खाली है, मोहम्मद आजम के बेटियों के नाम पे सरेंडर करे लैंड, आज उसको भी बेच देने का काम करे। अब तक 2 बेडरूम कहीं नहीं बना ये कॉन्स्टिट्यूंसी में, बताओ बोलो। 2 बेडरूम వచ్చిన తల్లి కట్టిందా, ఎక్కడన్నా కట్టిందా, ఎక్కడ కట్టారు? ఆ ప్లేస్ లో తప్పనిసరిగా ఒక మినిమం 800 నుంచి 1000 ఇళ్ళు కడతారు. ఆ స్థలం తీసుకోవాలి. నేను నిజం చెప్తున్నా, ఇది నువ్వు లేకపోతే నీకు నాకు ఫైట్ అవుతుంది. నిజం చెప్తున్నా, అది ఒక్కడు కట్టించడం అనుకో, ఎంతో మంది పేదవాళ్ళు 2 బెడ్రూమ్ మీరు ఒక్కడు కట్టియాలే చెప్పమనండి ఎవరన్నా. అంతేకాదు మూసి పక్కకు ఉన్నటువంటి భూములు కూడా కబ్జా చేసింది. ఇక నేనేం చెప్పాలి, నా శిష్యుడు ఏం చెప్పాలి? నా స్కూల్లోనే చదివిండు, నా స్కూల్లోనే పాస్ అయ్యిండు, కౌన్సిలర్ అయ్యిండు, అక్కడికి వెళ్ళాడు. ఏదైనా కార్యకర్తల గురించి పాటుపడతా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకుండా ఆఖరి మాట, ఇవాళ రోహిత్ రెడ్డికి టికెట్ రావడానికి ముఖ్యంగా మా మిత్రుడు, నా సోదరుడు, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా నేను ట్రై చేసిన లక్ష్మణ్ యాదవ్, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆయన ఇయ్యలేకపోయినా ఆయన ప్రామిస్ చేసిండు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అదైతే చెప్పాలి, చాలా మందికి ఇప్పటి కూడా దోకా చేస్తున్నాడు. నా దగ్గరనే ఓబీసీ సెల్ చైర్మన్ చేసిన వాడు కేసుల తెల్లారి నుంచి బస్సులో తిరిగి నేనే క్యాండిడేట్ అది ఇది ఎక్కడ పనిచేస్తున్నాం. అప్పుడు లక్ష్మణ్ యాదవ్ టికెట్ ఇచ్చినాం, బీఫామ్ ఇచ్చినాం. కానీ కిషన్ రెడ్డి ఏమన్నాడు, లక్ష్మణ్ యాదవ్కి వస్తే నాకు నష్టమని కోదండరామ్ను మేనేజ్ చేశాడు. ఇదే టికెట్ కావాలని అహ్మద్ పటేల్ నాకు రిక్వెస్ట్ చేసిండు. ఆయన పెద్ద ఆయన చెప్పిండు పొలిటికల్ సెక్రటరీ టు సోనియా గాంధీ అని నేను విత్డ్రా చేస్తున్నాను. ఆ టికెట్ గురించి నేను చాలా ప్రయత్నం చేసిన. కొందరు శక్తులు కాంగ్రెస్ లోనే ఉండుకుంటూ కాంగ్రెస్ వెన్నుపోటు ఒడవాలనే కొందరు ప్రయత్నం చేసి అతను కూడా చెప్పిన ఓబీసీ సెంటర్ సిటీల గాంధీ భవన్ లో నానా బూతులు తిట్టారు, డౌన్ అన్నారు. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అయినా నేను ఊరుకున్నా. తర్వాత అతను తీసుకుపోయి స్టేట్ ప్రెసిడెంట్ చేశాడు. వాడు వచ్చిండు కాలుపోయి నాకు వెంకట సాబ్ అని యూత్ కాంగ్రెస్ నా శిష్యుడు, వాడి కొడుకు. నేను చెప్పిన చూడరా బాబు, నేను ఒక్కటే అడుగుతున్నా, నీ కొడుకు వచ్చిండు, కాలు మొక్కిండు, మాఫ్ చేస్తా, కానీ షుడ్ నాట్ బి హియర్. లెట్ ద వికెట్ ట్రై ఎనీవేర్. తెలంగాణలో ఎక్కడో కానీ నేను ఇక్కడ లక్ష్మణ్ యాదవ్ కు మాట ఇచ్చిన, అది కూడా అది అహ్మద్ పటేల్ చెప్పి నన్ను విత్డ్రా చేసుకున్నా. నువ్వు వేరే దగ్గర కావాలని ఇక్కడనే కొన్ని మాటలు నేను చెప్పలేకపోతున్నా, కానీ రేవంత్ రెడ్డి కొందరిని కనిపెట్టాలి. ఆయన మన ఎంబడి ఉంటే పని చేస్తున్నారు వాళ్ళు. ఇది తప్పు. స్టేట్ నేను కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, కానీ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ యూ అవుట్ రైట్. నాది ఓపెన్ సీక్రెట్. ఇవాళ లక్ష్మణ్ యాదవ్ కు జరిగిన అన్యాయాన్ని నువ్వు పూర్తి చేయాలి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక మంచి పదవి ఎమ్మెల్సీ ఇస్తావా, ఏమి ఇస్తావో నీ మీద వదిలేస్తావు. ఎందుకంటే ఇవ్వాలి, ఎందుకంటే అతనికి అన్యాయం జరిగింది గతంలో, ఇప్పుడు కూడా అన్యాయం లేకుంటే అతను వస్తుండే. సరే, ఏదైనా మన అదృష్టం బాగుంది ఉన్నదా, అదృష్టం బాగుంది, తప్పనిసరిగా గెలిపించి తీరుతా. నేను మాట మనిషి. లక్ష్మణ్ యాదవ్ ఎంతనో రోహిత్ రెడ్డి గారు కూడా అంతే. తప్పనిసరిగా పనిచేస్తారు. అందరూ కూడా మా అక్కలు పిల్లలు అందరూ కూడా మీరందరూ रोहित रेड्डी गारी गेलिंचడానికి कंकणం कట్టుకున్న और मुसलमान भाई से मेरी एक गुजारिश है, आज मैं एक पेपर स्टेटमेंट देगा। किशन रेड्डी क्या बोल रहा मालूम, मुसलमानों का जो 4% रिजर्वेशन हटाएगा, जैसा अमित शाह बोला, अब उसको स्वीकृति डाला। और दूसरी बात, हमारे अमित शाह परसों आके बोल रहा आने वाले दिनों में बीजेपी ओबीसी का सीएम बनाएंगे। कहा बनाते रहे भाई, 9.5 साल में कुछ बनाए?
मैं 3 मरतबा मैं मिला तेरे को। ओबीसी पार्लियामेंट कमेटी नहीं बना, कैस्ट वाइज सेंसस नहीं करा, एक ओबीसी का डिपार्टमेंट बनाया वो भी नहीं करा, अपने आप को ओबीसी बोलते। तो अब 5:30 की नमाज उठना, नमाज पढ़ना, सीधा पोलिंग बूथ पे जाना। मुसलमान भाइयों, अगर फिर कुछ भी गड़बड़ करेंगे इस देश पे फिर कब्रिस्ती हो जाएगा, बीजेपी आएगा तो मुसलमानों का नुकसान होगा। मैं खुला बोलूं, मैं सेकुलर हूं, बड़े स्तर तक सेकुलर रहूंगा, ये मेरा वादा है। तो मुसलमान भाई से, वैसे गरीब भाई से जिसको 2 बेडरूम नहीं मिला उसके वास्ते भी कोशिश करूंगा। मैं ज्यादा नहीं कहते हुए, सोनिया गांधी का 6 डिक्लेरेशन है, हमारे रेवंत रेड्डी साहब खुला बोलेंगे, वो गली गली में जाएंगे। अब आपको मालूम है सिलेंडर का 500 कर तुम मुझे, और बूढ़े लोगों को 4000 दे तुम मुझे, मकान नहीं वालों को 5 लाख दे तुम मुझे, आरोग्यश्री में 5 लाख रुपए देंगे, आरोग्यश्री में 10 लाख। ये हमारा वादा है, वादा पूरा करेंगे। मैं ज्यादा न कहते हुए मेरा एक ही रिक्वेस्ट है, हमारे रेवंत रेड्डी साहब पहली कदम यहाँ रखे। अल्लाह मियाँ से भगवान से दुआ करूंगा रोहित रेड्डी का जीत होगा, जीत करके बताएंगे। मैं बालगी के वादा आप पूरा करना चाहिए, करना चाहिए, करना चाहिए। मैं रोहित हमारे रेवंत रेड्डी से गुजारिश करूंगा, काफी टाइम हो गया, बहुत देर से लोग बैठे हुए, हमारे खवातीन बैठे हुए और भाइया बैठे हुए, ज्यादा नहीं कहते हुए अम्मा ఒక 10 నిమిషాలు అయిపోతుంది। అందరూ కూర్చోవాలి, 2 బెడ్రూమ్ కావాలని కూర్చో, మీరు అందరూ అడ్డముంటే లేడీస్ అందరూ వెళ్ళిపోతున్నారు, అందుగురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అందరూ కూడా వెనకాల కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు। ఇప్పుడు అంబర్పేట డివిజన్ నుంచి అశోక్ గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు।